పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వలసలోనూ మనమే వరల్డ్ ఫస్ట్. మానవ పరిణామ క్రమంలో వలసలు చాలా కామన్. ఆదిమ మానవ యుగం నుంచే ఇవి కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆహారము, నీరు వెతుక్కుంటూ ఆ యుగంలో మనుషులు దూర తీరాలకు వలస వెళ్ళేవారు. ఇప్పటికీ ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని చాలా దేశాల్లో సంచార జాతుల వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు. అలా మొదలైన వలసల జీవనం నాగరికత పెరిగినా ఉపాధి, ఆహారం, నీరు వంటి వసతులు కొన్ని వందల రెట్లు పెరిగి అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రపంచంలో వలసలు కొనసాగుతుండడం విశేషం. అది కూడా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారతదేశం నుంచి వలసలు అత్యధికంగా జరుగుతుండడం విస్మయం కలిగిస్తుంది. వలసల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన గ్లోబల్ మైగ్రేషన్ నివేదికలో వెల్లడించింది. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. మొత్తం అంతర్జాతీయ వలసదారులో భారత్ సుమారు 6% ఆక్రమించిందని స్పష్టం చేసింది. ప్రపంచ వలసదారుల మొత్తం సంఖ్య 30.4 కోట్లుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2020లో ఈ సంఖ్య 27.5 కోట్లుగా ఉండగా 4 ఏళ్లలో వలసదారులు 4 కోట్ల మేరకు పెరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జాబితాలో మన దేశం తర్వాత చైనా 1.17 కోట్ల వలసదారులతో రెండో స్థానంలో ఉంది. ఇక మెక్సికో 1.16 కోట్ల వలసదారులు మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఉక్రెయిన్ 98 లక్షలు, రష్యా 91 లక్షలు. భారత్ విషయానికి వస్తే ఒకప్పుడు భారతీయులు ప్రధానంగా సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి దేశాలకు ఎక్కువగా మైగ్రేట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియాతో పాటు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి పశ్చిమ దేశాలకు భారతీయులు వలసలు విస్తరిస్తున్నాయి. వలస భారతీయుల పరిమితి పెరగడమే కాకుండా ఆయా దేశాల్లో వారు ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని కూడా నివేదిక వివరించింది. యూఏఈలో భారతీయులు అత్యధికంగా వలస జీవనం సాగిస్తున్నారు. సుమారు 32.5 లక్షల మందితో యూఏఈ మొత్తం జనాభాలో మనవారే 40% పైగా ఉన్నారని నివేదిక చెప్తుంది. ఇది పశ్చిమాసియాలోని భారతీయ డయాస్పోరా విస్తృతిని చూపించే ఒక కీలక అంశం. ఇక అమెరికాలో ఉన్న ఇండో అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్ వర్గంగా ఉన్నారు. మొదటి స్థానంలో చైనీస్ అమెరికన్లు ఉన్నారు. అమెరికాలో భారతీయుల సంఖ్య 31.7 లక్షలు కాగా సౌదీ అరేబియాలో 19.5 లక్షలు, కెనడాలో 10.2 లక్షలు మంది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. భారతీయ వలసదారులకు పెద్ద ఎత్తున ఆశ్రయం కల్పిస్తున్న ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, మలేషియా, యునైటెడ్ కింగ్డమ్, పాకిస్తాన్ వంటి దేశాలున్నాయి. ఈ అధ్యయన నివేదికల వల్ల గ్లోబల్ వలస ధోరణులపై మెరుగైన అవగాహన ఏర్పడుతుంది. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని వెతుకుంటూ చాలా మంది భారతీయులు, ముఖ్యంగా యువత విదేశాలకు వెళ్తున్నారు. వారిలో చాలా మంది స్వదేశానికి తిరిగి రాకుండా అక్కడే స్థిరపడిపోతున్నారు. ఐటీ రంగం బహుముఖంగా విస్తరించిన తర్వాత భారతీయ కంప్యూటర్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం వంటి అంశాలు కూడా వలసల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మరోవైపు వ్యాపారం, ఉపాధి రంగాల్లోని అవకాశాల కోసం పెద్ద ఎత్తున భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. మొత్తం మీద దాదాపు ప్రపంచం నలుమూలలా భారతీయుల జాడ కనిపిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇలా విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్న భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐటీతో పాటు ఆరోగ్య, నిర్మాణ రంగాల్లో వారి కృషి గణనీయంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ వలసల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి పలు చేపడుతున్న చర్యలు మరింత మెరుగవలసి ఉంది. రవాణా సౌకర్యాలు, వీసా సౌలభ్యాలు, న్యాయ పరిరక్షణ వంటి అంశాలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ప్రవాస భారతీయులతో సంబంధాల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం వైబ్రెంట్ డయాస్పోరా తరహాతో పలు కార్యక్రమాలు చేపడుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు దీనివల్ల విశ్వవ్యాప్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.